ఈ బాబుని చూడండి ఒక్కసారి. ఇతనికి 16 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా అసలు? 16 ఏళ్ల పిల్లోడు. నేను కూర్చుంటే కూడా కనీసం నా హైట్ లోకి రాలేదు. ఒకసారి చూడండి. ఏం పేరు నాన్న నీది? రవియా? ఓకే. నీ ఏజ్ ఎంత? 16. ఓకే. స్కూల్కి వెళ్తున్నావా? లేదు. ఎందుకు? స్కూల్ పోయిందా? ఎందుకు పోయింది? బాలేదా? వెళ్ళావు గాని బాలేదా? బడి లేదా? ఓహోహో. ఓకే. ఏం చేస్తున్నావు మరి ఇంటి దగ్గర? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు అంటే? బాల ఆట ఆడుకుంటున్నావా? ఏది బాలేదు మరి? ఇంట్లో ఉందా? ఏది పద మీ ఇంట్లోకి పద, నాకు ఒకసారి మీ ఇల్లు చూపించు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో చెప్పు. డాడీ, అమ్మా, నువ్వు, ఇంకా నువ్వు అన్న తమ్ముడు ఏరి? మీ అన్నయ్య ఏడి? పనికెళ్ళాడా? ఓకే. మీ తమ్ముడు మరి? ఎక్కడ ఉన్నాడు తమ్ముడు? ఊరు దగ్గర ఉన్నాడా? ఏం చదువుతున్నాడు మీ తమ్ముడు? ఏం క్లాసు? 10th. మీ అన్నయ్య. మీ తమ్ముడు? నువ్వు 10th క్లాసేనా? ఓహో, ఇందాక స్కూల్కి వెళ్ళట్లేదన్నావు. సరే, అక్కడ కూర్చొని మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? వెళ్దాం అక్కడికి, బయటికి పద. మరి ఇదిగో బాల్ తీసుకెళ్దాం పా. చలో. ప్రస్తుతం మనం రవి ఫ్యామిలీతో ఉన్నాము. రవితో పాటు వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా మనతోనే ఉన్నారు. ఒకసారి అసలు రవి ఈ పరిస్థితికి కారణం ఏంటి, అలాగే తన అసలు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, డాక్టర్స్ ఏమన్నారు, అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితి, స్థితి గతులు ప్రస్తుతం మనం చూసాం. ఇప్పటికే మనం చూస్తున్నాం, వాళ్ళు ఒక చిన్న గుడిసె లాంటి దాంట్లో ఉన్నారు. అక్కడ సరైనటువంటి లైటింగ్ లేదు, కరెంటు కూడా లేనటువంటి దయానికమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. నిజానికి ఒక నిరుపేద కుటుంబం వాళ్ళది, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ త్రూనే తెలుసుకుందాము. నమస్తే అమ్మా ఇద్దరికి. అమ్మా, అసలు ఏంటి తన ఈ పరిస్థితికి కారణం ఏంటమ్మా? ఎందుకు అసలు ఇట్లా? పెరగడం చెప్పాడు మేడం. పెరగడానికి చెప్పారు మేడం. ఇంక ఇంతే ఉంటాడంటున్నా? ఉంటాడని చెప్పారు. ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంతే ఉంటాడా? ఇంకా చెప్పారు. పోయి అన్ని చూపించాము, పూల చూపించాము, అక్కడ చూపించాము, అన్ని తిరిగాము, ఖర్చు పెట్టుకున్నాము, అన్ని అయిపోయినాయి. పెరగడానికి బాబు ఇంతే, ఫైనల్ ఇంతే అని చెప్పారు. తినేది ఏదైనా తినేదంటే పెట్టండి అని చెప్పి. తినేది ఉంటే తింటే అది పెట్టండి మీరు. ఆయన ఏది తింటానంటే అది తింటానంటే పెట్టండి అంతే అని. ఇంకా పెరగడి మాత్రం అని చెప్పారు. ఓకే. ఏం తింటాడమ్మా అసలు? ఏం తిన్నాడు? ఇంకా స్వీట్ అవి తప్ప ఇంకా అన్ని కొంచెం కొంచెం తింటాడు. స్వీట్ పడదు, కూల్ డ్రింక్ పడదు, ఐస్ క్రీమ్ పడదు. ఏమైనా ఉడకబెట్టిన గుడ్డు ఉంటే అది పైది తెల్లది ఉంటుంది, తెల్లది, అది ఒక్కటి కొంచెం తింటాడు. అది కూడక మరి, అది కూడకైతే మొత్తం తినడు. ఏమైనా కొంచెం ఒక ముద్ద తింటాడు అన్న. ఇంత తింటాడా? ఒక గుడ్డు ఉడకబెడితే ఎంత ఉంటుందో అంత తింటాడు. అంతే అన్నం, పొద్దునంతే సాయంత్రం మధ్యాహ్నం. అదే. పొద్దున్నే ఏం తింటాడమ్మా? చాయ్ తాగుతాడు. చాయ్ తాగుతాడా? చాయ్ తాగి బిస్కెట్ తింటాడు. ఇక అదే సాల్ట్ బిస్కెట్, అది కూడక మరి. స్వీట్ అసలు పడదు ఆయనకి. స్వీట్ అసలు పడదు. స్వీట్ తింటే ఏమైపోతుంది? దగ్గు, ఎమ్మడే జలుబు వచ్చేస్తుంది.